రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, సైదాబాద్, మలక్పేట్, మదనపేట, చంపాపేట్, మొసరంబాగులో వాన పడుతుంది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, సైదాబాద్, మలక్పేట్, మదనపేట, చంపాపేట్, మొసరంబాగులో వాన పడుతుంది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, కర్మాన్ ఘాట్, దిల్సుఖ్ నగర్, మల్క్పేట్, చాదర్ఘాట్, హాబిట్స్, కోటి, చార్మినార్ లో, అదేవిధంగా మేడ్పల్లి, ఉప్పల్, తార్నాక, రామంతపూర్ లో, చంద్రన్గుట్ట, బహదూర్పూర్, షాలిబండలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో భారీ వర్షం నమోదవుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు సెలవు దినం కావడం, అదేవిధంగా ఈ రోజు రక్షాబంధనం కావడం తోటి గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూర్లకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నమోదైంది. సో అక్కడ వర్షపాతం భారీగా నమోదు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో గంట పాటు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా వర్షం పాతం నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే తెలిపింది. దీంతో పాటు ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మరి నిన్న ఎందుకు ఈ యొక్క హైదరాబాద్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా నీటి నిలవగల కారణాలు ఏంటి, దాన్ని మొత్తం కూడా అనుసంధానం చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క మూసిలోకి వర్షపు నీటిని కూడా పంపించాలని చెప్పేసి కూడా ఒక మార్గదర్శనం దేశ అధికారులకు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం చూస్తే మాత్రం ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా రోడ్లపైనే నీళ్లు నిలిచి ఉండడంతో కూడా ట్రాఫిక్ అంతరాయం. ఎందుకంటే ఆఫీసు పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క సాయంత్రం వేళల్లో కురుస్తున్న భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిగురుటాకుల్లో ఉనికిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది అనమాట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఎక్కడైతే ఈ యొక్క స్పాట్లను గుర్తించారో, ఎక్కడైతే ఈ యొక్క వర్షం పడుతున్నప్పుడు నీళ్లు ఎక్కడ నిలుస్తున్నాయి ఏంటి అనేది గుర్తించారో, సో ఆ స్పాట్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి ప్రత్యామ్నాయ మార్గాలను వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు మాత్రం కొంత ట్రాఫిక్ మాత్రం ఎక్కువగా ఉంది ఈ యొక్క ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పల్ ప్రాంతాలలో. కారణం ఏంటంటే రక్షాబంధనం కావడం, అదేవిధంగా రేపు సండే కావడం తోటి చాలా మంది తమ సొంత ఊర్లకు చాలా మంది బయలుదేరి వెళ్ళిపోయారు అందరూ. సో అందువల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అనమాట. సో మరో గంట పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అంటున్నారు. అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ రంగంలో దిగింది, అదేవిధంగా జిహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రోడ్లపైన ఉండాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ శాఖ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి సమన్వయంతో పనిచేయాలి, ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించడం జరిగింది. సో అదేవిధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఎందుకంటే మనకి కొన్ని ప్రాంతాలలో పూర్తిగా ఇప్పటికే హైదరాబాద్ లో కురిసిన వర్షపాతానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. దాంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిమాయత్ సాగర్ నిండుకుండలా ఉంది. 4 గేట్లు ఎత్తి మరీ దిగువకు నీటిని విడుదల చేశారు. కాబట్టి ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా వర్షం మాత్రం ఇలానే కంటిన్యూగా మరో గంట పాటు కురిస్తే ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి దానిలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలో ఉన్నాయి కాబట్టి సో అదేవిధంగా మనకి ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా
భారీ వర్షం నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా రాజేంద్ర నగర్ ఏరియాలో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంఎస్ సాగర్ గేట్లు ఎప్పటికైనా సరే మనకి ఎప్పటికప్పుడు ఆయా ఇన్ఫ్లోని బట్టి, అదేవిధంగా ఎంఎస్ సాగర్కి వచ్చే వరదను బట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ట్రాఫిక్ సమస్య మాత్రం నిరంతరం అది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పడుతున్న వర్షానికి మాత్రం ఇంకా రోడ్లపైన వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరో గంట పాటు వర్షం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అయితే గంట సేపట్లో కురిసిన వర్షపాతానికి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా చెప్తున్నారు. ఇలానే పడితే మాత్రం దాదాపుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచన చేసింది. సో ఇప్పుడు అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే డీజీపీ అదేవిధంగా సిఎస్ రామకృష్ణరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కారణం ఏంటంటే మనకి పూర్తిగా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా లేకపోవడంతో ఈ యొక్క మ్యాన్ హోల్స్ అన్ని కూడా పూర్తిగా బ్లాక్ కావడం, రోడ్లపైన వాటర్ అన్ని కూడా నిలిచిపోయి ఉండడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, దాని ద్వారాగా కొన్ని ప్రాంతాలలో మెయిన్ రోడ్స్ పైన ఉన్నటువంటి 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి దాపరిస్తుంది. అంటే ముఖ్యంగా యూసఫ్ కూడా కృష్ణనగర్ ప్రాంతాల్లో చూస్తే మాత్రం అక్కడ వర్షపాతం భారీగా నమోదవడం తోటి ఇంటి ముందు పెడుతున్నటువంటి 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి దాపరిస్తుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది అనమాట. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టాన్ని ఒకటి సరిచేయాలి. దాంతో పాటుగా ఎక్కడైతే వాటర్ నిలిచిపోతున్నాయో ఆ స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందని కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ముఖ్యంగా మనకి ఎవరు కూడా ఊహించిన విధంగా అమీర్పేట మెట్రో స్టేషన్ కింద అంటే ఎగ్జాక్ట్లీ మైత్రివనం కి ముందు ఎవరు కూడా ఊహించరు. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు అక్కడ ఆగిపోతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి? 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు ఆగిపోవడం వల్ల కంప్లీట్ గా మనం ఆ రోడ్ ని బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా రోడ్లపైన గంటల తరబడి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి ఈ యొక్క పంజాగుట్ట నుంచి కూకట్పల్లి పోయే వాహనాలను కూడా అలానే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు కూడా ఈ యొక్క ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు ఉండడంతో వాహనాలు ఎవరు కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి ముందుకు పోయినా కూడా వెంటనే ఇంజన్ లోకి నీళ్లు వెళ్ళిపోయి వెంటనే మధ్యలోనే వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో కనీసం ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా కానీ, అదేవిధంగా మిగిలిన కొన్ని సమస్యలు అంటే కొన్ని శాఖలు కానీ, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎస్డీఆర్ఎఫ్ లాంటి సమస్యలు కూడా ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో వాహనాలకు కంప్లీట్ గా నీళ్ళలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనం అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటాం మామూలుగా, అంటే కొన్ని వల్ల కూడా ఈ యొక్క వెహికల్స్ అమీర్పేట ఏరియాలోనే ఆ విధంగా ముందుకెళ్తున్నాయంటే సో ఎలాంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉందో చూడొచ్చు. కాకపోతే చినుకుపాటుగా చిత్తడన్నట్టుగా పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి సో ఎప్పటికైనా సరే మరో గంట పాటు వర్షపాతం భారీగా హైదరాబాద్ లో నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తే తప్ప లేకపోతే మాత్రం ఇలాంటి మరోసారి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కడ జరగనప్పుడు కూడా, కాకపోతే వాహనదారులకు మాత్రం గంటల తరబడి రోడ్లపైన వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఎక్కడైతే ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ ని గుర్తించారో, ఎక్కడైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంటుందో సో ఆ యొక్క ప్రాంతాలను గుర్తించిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో చూపి, అంటే వాహనదారులకు వేరే మార్గం చూపి ఆయా ప్రాంతాల్లోనే ఈ యొక్క సమన్వయంతో హైడ్రా కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆ ప్లేసులలో ఉండి కొంత ఉపశమనం లభించేలా మన సూచనలు సలహాలు చేస్తే మాత్రం కొంత వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది తప్ప లేకపోతే మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం వహించినా కూడా మరోసారి ఈ యొక్క రోడ్లపైన గంటల తరబడి వాహనాలు వేసి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దాని తర్వాత లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోతే మాత్రం అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 4 గేట్లు ఎత్తారంటే మనకి ఈ యొక్క ముసారాంగ్ బాగు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి పై నుంచి కూడా నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కంప్లీట్ గా ఆ రోడ్డు కూడా కంప్లీట్ గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దిల్సుఖ్ నగర్ నుంచి ఈ యొక్క అంబర్పేట వైపు వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు అలర్ట్ ప్రజలను అప్రమత్తం చేస్తుండాలి. దాంతో పాటుగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది కొంత ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. పరిస్థితి ఒక గంట వైపు మరో గంట పాటు కూడా వర్షపాతం ఇలానే నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. సైదులు భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సైదులు?
సో మనకి చాలా చోట్ల మొన్న ఈ రోజు కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ వస్తుంది. ఎందుకంటే భారీ వర్షం నమోదవుతున్నప్పుడల్లా ఒక్కోసారి కొంత ప్రాణ నష్టం జరగడం కానీ, లేకపోతే ఈ యొక్క గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయి కాబట్టి సో ఆ సమయంలో ఏమన్నా విద్యుత్ పోల్స్ కానీ అదేవిధంగా విద్యుత్ వైర్లు కూడా తెగి పడి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ముందస్తుగా మేము పవర్ ఆఫ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముందస్తుగా పవర్ ఆఫ్ చేయకుండా కూడా ఈ యొక్క భారీ వర్షానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దానిలో భాగంగానే పవర్ కట్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ పవర్ కట్ అయినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఆయా ప్రాంతాల్లో. ఎందుకంటే గతంలో చూసాం మనము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 24 గంటల పాటు కరెంటు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చింది ప్రజలందరూ కూడా. సో ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకవైపు ఉక్కపోత, మరోవైపు భారీ వర్షం, అదేవిధంగా దోమల బెడద, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి సో విద్యుత్ లేకపోతే చాలా సమస్యలు తలెత్తాయి కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే ఈ యొక్క సమస్యలు ఉంటాయి, విద్యుత్ అంతరాయం ఉంటుందో వెంటనే ఎమర్జెన్సీ టీం ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ టీం కానీ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా మనకి విద్యుత్ అంతరాయం ఉంటే వెంటనే ఒక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చి మరి దానికి కాల్ చేయాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. కానీ ఆ నెంబరు కనీసం లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ రింగ్ అవుతున్నా కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఒకవేళ సమస్యను గుర్తించిన తర్వాత కూడా విద్యుత్ శాఖ అధికారులు ఆ ప్లేస్ కి వచ్చి ఆ సమస్య ఏంటి, ఏం జరిగింది అనేది కూడా పనిచేయడంలో కూడా విఫలమవుతున్నారు అనేది కూడా విమర్శలు పాలవుతున్నారు. కాబట్టి సో ఇలాంటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. సో ఏదేమైనా సరే కొంత సమన్వయం లోపం మాత్రం చక్రి స్పష్టంగా కనిపిస్తుంది. విద్యుత్ శాఖ, అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ కానీ సమన్వయం లోపం ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు పదే తలెత్తుకున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి ఎక్కడైతే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షం నమోదవుతున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ తేలడం కానీ, లేకపోతే విద్యుత్ అంతరాయం తలెత్తుంటాయి కాబట్టి సో ఆ సమస్యను వెంటనే గుర్తించి, లేకపోతే మాత్రం గంటల తరబడి కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా ఎదురు చూసే పరిస్థితులు మరోసారి గతంలో ఉండే, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. కాబట్టి సో అలాంటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి కూడా కొంత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరో గంట పాటు మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. చక్రి సైదులు 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి హిమాయసాగర్ ప్రాజెక్టు వరద పెరిగి ఒక గేటు ఎత్తిన పరిస్థితి అధికారులు. ప్రస్తుతం హిమాయసాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, మరో గేటు ఎత్తే అవకాశం ఉందా? ఎస్ చక్రి తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే హిమాయసాగర్ నిండుకుండలా ఉంది. సో ఆల్రెడీ ఒక గేట్ ఎత్తారు. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఎప్పటికైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా హిమాయసాగర్ దగ్గరే ఉండి ఆ యొక్క వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏ విధంగా ఉంటుందని అంచనా వేసుకున్న తర్వాత గేట్లు ఎత్తుతారని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే అర్ధరాత్రి వేళల్లో ఈ గేట్లు ఎత్తడం వల్ల ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి వారు ఎవరు కూడా ఊహించారు. కాబట్టి ఆ సమయంలో అందరిని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అధికారులందరూ కూడా ఈ యొక్క ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడి వరకు అయితే మనకు ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఉన్నదని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే గేట్లు ఒకవైపు ఎత్తినప్పుడు మరోవైపు ఈ యొక్క అలర్ట్ చేయకపోతే మాత్రం ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతుంది, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా అర్ధరాత్రి సమయంలో మనం గేట్లు ఎత్తడం వల్ల సడన్ గా ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. అదేవిధంగా దాని పక్కన, ఎందుకంటే మనకి మూసీ కానుకొని చాలా వరకు ఇప్పుడు నివాస స్థలాలు ఉన్నాయన్నమాట. సో వారందరూ కూడా నిద్రమత్తులు ఉండడం వల్ల ఒకేసారి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే సడన్ గా ఇంట్లోకి నీళ్లు రావడము, ఆ నీళ్లు రావడం వల్ల ఈ యొక్క మనకి విష పురుగులు, పాములు, తేళ్లు లాంటివి కూడా ఇంట్లోకి వచ్చి దీనివల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి సో అవి జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క మూసీ ప్రవాహక ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అలర్ట్ చేస్తుండాలి. ఎందుకంటే మొదటి రోజు మాత్రం అలర్ట్ చేశారు. ఎందుకంటే హిమాయసాగర్ గేట్లు ఎత్తుతున్నాము, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి సో మరో 1-2 గంటల పాటు ఇలానే వర్షపాతం నమోదైతే దాదాపుగా గ్రేటర్ మొత్తం కూడా 11 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుంది. కాబట్టి సో అందువల్ల హిమాయసాగర్ ఇప్పటికీ నిండుకుంటులా ఉంది. ఈ వరద ప్రవాహంతో హిమాయసాగర్, ఉస్మాన్ సాగర్ కు వస్తే ఆ గేట్లు ఎత్తడం వల్ల ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుండాలి. వర్షం మాత్రం ఇలానే కంటిన్యూ అయితే మాత్రం చక్రి మరో 2 గేట్లు కూడా హిమాయసాగర్ గేట్లు ఎత్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో అది ఎప్పుడైనా సరే ఎత్తొచ్చని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాటర్ అధికారులందరూ కూడా ఆయా హిమాయసాగర్ వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాన్ని బట్టి అంచనా వేసిన తర్వాత అవసరమైతే గేట్లు కూడా ఎత్తే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. चलेगा वाटर शुरू बन के आप हो गई
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, సైదాబాద్, మలక్పేట్, మదనపేట, చంపాపేట, ముసరంబాగ్లో వాన పడుతుంది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరం ఏర్పడింది. ఇక హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, హైతనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, బేగంపేట్, పెద్దంపర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్, ఇక ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని హైడ్రా తెలుపుతున్న పరిస్థితి.